నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇది పచ్చకర్పూరం ఉంటుంది కదండి, దాంతో పరిహారం కోరిన కోరికలు నెరవేరాలంటే ఎలా చేయాలి అనేది కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయగలరు? ఇంట్లో ముఖ్యంగా అశాంతి, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం, వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, భార్యాభర్తల మధ్యలో గొడవలున్నా, అనారోగ్య పరిస్థితి ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, వీటిల్లో ఏది లేకపోయినా ఎక్కడ మనకి బాధ కలిగేది మానసికమైనటువంటి అప్రశాంతత. ముఖ్యంగా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేనిది ఏమిటి అంటే ప్రశాంతత కదా. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆ ప్రశాంతత మనం కొనుక్కోలేము, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా. అంత విలువైనది. అలాంటి ప్రశాంతత ముఖ్యంగా మనకి లోపించేది ఎక్కడ అంటే నరఘోషం. జనాలు మనం ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు కూడాను 10 మంది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటే ఈ 10 మందిలో ఎవరో ఒకరి కంటి దృష్టి అనేటువంటిది చెడుగా ఉంటుంది. కంటి దృష్టి అంటే ఏంటి? మానసికమైనటువంటి ఆలోచన స్థితి. అరే మనకంటే మంచి డ్రెస్ ఉంది అనేటువంటి ఒక జలస్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది పెరిగి పెరిగి నరఘోషగా తయారవుతుంది. ఈ నరఘోష ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేసినా మనకు ముందుకు వెళ్ళవు, ఎక్కడ ప్రశాంతత ఉండదు, అనారోగ్య పరిస్థితి కరెక్ట్గా ఉండదు. ఎప్పుడు చూసినా కొంతమంది చూడండి ఇరిటేటెడ్గా ఉంటారు, విసుగు, ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు, ఏదో మానసికమైనటువంటి అశాంతి. ఇలాంటి నరఘోషలు పోవడానికి, మానసిక ప్రశాంతత రావడానికి, ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఈ పచ్చకర్పూరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి ద్రవ్యం. అందుకనే స్వామివారి నామం ఉంటుంది కదా, తిరునామం అంటారు. ఆ తిరునామాన్ని కూడా పచ్చకర్పూరంతోనే తయారు చేస్తారు. అంత ప్రీతికరం. అంటే లక్ష్మీదేవి నివాస స్థలమే ఈ పచ్చకర్పూరం అనేటువంటి ఒక వస్తువు. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నింటిలో కూడాను లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కొన్ని మనం ఇంట్లో వాడుతుంటాం కదా ఎక్కువగా, పసుపు, కుంకుమ, గంధం, అలాగే విభూది, దాంతోపాటుగా యాలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా పచ్చకర్పూరం, కస్తూరి, జవ్వాదు, ఇట్లాంటి వాటిల్లో మంగళ ద్రవ్యం అంటాం వీటిని. మంగళ ద్రవ్యాలు, మంగళము అంటేనే శుభం కదా. మంగళ ద్రవ్యాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చకర్పూరం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి కూడా చాలా ప్రీతికరమైనటువంటి. కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని ఎలా ఇంట్లో వాడితే మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది ముఖ్యంగా అనేటువంటి విషయానికి వస్తే, మానసిక ప్రశాంతత ఉండాలి అంటే పచ్చకర్పూరం ఇవన్నీ పరిహారాలు బాగానే ఉంటాయి, కానీ ఇంటి నిండా చెత్త పెట్టుకొని కొంతమంది నివాసిస్తుంటారు. చిరిగిపోయినటువంటి దుప్పట్లు, వస్త్రాలు, న్యూస్ పేపర్ ముఖ్యంగా కొనేటప్పుడు 3 రూపాయలు, అమ్మితేనేమో 10 పైసలు. అట్లాంటివి కూడా అదేదో పెద్ద కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిలాగా దాచిపెట్టుకుంటూ ఉంటారు న్యూస్ పేపర్. అవి చూసి 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 ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు అవి కొనేవాడిస్తే వాడికి ఇస్తుంటారు. పగిలిపోయిన అద్దాలు, ముఖ్యంగా మన దేవుడి పట, చినిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కూడా. అలాగే చీపులు వాడుతుంటారు నాన్న కొంతమంది, అవి చివరికి వంగి 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 వాడికి బ్యాక్ పెయిన్ వచ్చేంత, చివరి దశకు వచ్చేంత వరకు వాడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడాను ఇంట్లో అమంగళాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా ఏముంది? ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటాను, మంచి బ్రాండెడ్, 10,000 రూపాయలు పెట్టి బ్రాండెడ్ డ్రెస్ తెచ్చుకుంటాం. స్నానం చేయకుండా డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుండదు, ఉండదు కదా. ఆనందం అయితే మన మనసులో కలగదు కదా. అలాగే ఇంట్లో ఉండేటువంటి ఏవైతే అమంగళకరమైనటువంటి వస్తువులు ఉంటాయో వీటిని బయటపడేయాలి ఫస్ట్. ముందు ఇంట్లో ప్రతి మూల కూడాను. ఇప్పుడు మనకేంటి, మన హిందూ ధర్మం ప్రకారం అష్టదిక్పాలకులు అని చెప్పి 8 మంది దిక్పాలకులు ఉంటారు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, తర్వాత పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ 8 దిక్కుల్లో 8 మంది దేవతలు ఉంటున్నారు. 8 మంది దేవతలు ఉండేటువంటి స్థానాల్లో పనికిరానన్ని వస్తువులన్నీ వాటి మీద వేస్తూ ఉంటే, ఒక్కొక్క దిక్పాలకులు మన ఇంటిని కాపాడేటువంటి వాళ్ళు, మనకు కావలసినటువంటి వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు.
వాళ్ళ మొహాన్ని ఇట్లాంటివన్నీ పడేస్తుంటే వాళ్ళు శాంతంగా ఉంటారా, ఉండదు. మనకు అనుగ్రహిస్తారా? ఆహా. లేదు కదా. కాబట్టి ఇలాంటి చెత్త మొత్తం ఇంట్లోంచి తీసి బయటపడేయటం ఒకటి. ప్రతినిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఉమ్, ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం. ఉమ్. అవకాశం ఉంటే పూర్వకాలం నుండి ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా కలాపు చల్లేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. లేవు. కనీసం ఇంట్లో గోమూత్రం తెచ్చుకొని, ఉమ్, పూజా స్టోర్స్ దొరికేవి కూడా కాదు, ఉమ్, మనకి చక్కగా గోశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి గోశాలలు. ఉమ్, ఇళ్లలో కూడా కొంతమంది పెంచుకుంటున్నారు కాబట్టి చక్కగా గోవు దగ్గర తీసుకుని వెళ్ళి ఆ గోమూత్రం తెచ్చుకొని ఉమ్, ఇల్లు మొత్తం చిమ్మిన తర్వాత, తుడుచుకున్న తర్వాత చక్కగా గోమూత్రం ఒక పుష్పంతోనో ఒక తమలపాకుతోనో మామూలు నీళ్ళల్లో ఒక 4 చుక్కలు వేయండి. ఉమ్, చక్కగా మొత్తం ఇంట్లో మొత్తం చల్లండి. ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఉమ్. మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా తయారవుతుంది. ఓకే. అంటే ఈ పని అనుకుంటే అవ్వదు అనుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మానసికమైనటువంటి ఇది ఉండదు. ఇది ఉండదు. దృఢంగా ఉంటారు, స్ట్రాంగ్. పాజిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తప్పనిసరిగా మనం చేయగలుగుతాం, వెళ్దాం, ఉమ్, చేద్దాం ఉమ్, అనే confidence. ఒక ప్రయత్నాన్ని కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, అలా గోమూత్రం చల్లిన ఇంట్లో పచ్చకర్పూరం తీసుకొని ఉమ్. దాని మీద ఒక 5 లవంగాలు 5 లవంగాలు. ఉమ్, వేసి, ఉమ్. మామూలు కర్పూరం కూడా కొద్దిగా వేస్తేనే పచ్చకర్పూరం వెలుగుతుంది, లేకపోతే పచ్చకర్పూరం డైరెక్ట్గా వెలగదు తొందరగా. ఆ, కాబట్టి మామూలు కర్పూరం కూడా ఒక 4-5 బిళ్ళలు వేసి ఉమ్, చక్కగా వెలిగించి, అది కూడాను ఒక మట్టి ప్రమిదిలో కానీ లేదా మనం ధూపం ఇస్తూ ఉంటాం, ఉమ్, మట్టిది కానీ ఇత్తడిది కానీ, ఉమ్, దాంట్లో వేసుకొని ఆ ధూపాన్ని ఉమ్, అన్ని మూలల్లో చూపిస్తూ ఇల్లు మొత్తం ఎక్కడైతే చూపిస్తామో ఉమ్, అక్కడ మానసికమైనటువంటి అశాంతి వెళ్ళిపోయి ప్రశాంతత, మహాలక్ష్మి అనుగ్రహం, ఏదైతే చెడు ఉంటుందో చెడు వెళ్ళిపోతుంది, ఉమ్, మంచి తప్పనిసరిగా లోపలికి ఆహ్వానిస్తుంది. ఉమ్, దాని ద్వారా ముందు మనకు ఉండేటువంటి సమస్త మానసికమైనటువంటి రుగ్మతలు. ఉమ్, దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తానన్న, చిన్నపిల్లలు కొంతమంది ఈ మెంటల్గా ఎదుగుదల ఉండదు, ఉమ్, మానసికమైనటువంటి ఎదుగుదల ఉండదు. ఉమ్. అలాంటి పిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇలాంటి ధూపం వేయడం ద్వారా వాళ్ళకు కూడా మానసికమైనటువంటి ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉమ్, అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ధూపాన్ని వేయటం అనేది ఉమ్. అది శుక్రవారం లేదా మంగళవారం, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే అలా కొన్ని రోజుల పాటు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంటుంది. ఇప్పుడు ఒక చోట హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేశారు నాన్న, ఉమ్. రుచిగా ఉంది, అది రెండోసారి అలవాటు కూడా అదే అయిపోయింది. హోటల్కి వెళ్తామా లేదా? వెళ్తాం వెళ్తాం. అలాగే ఒక పని చేసినప్పుడు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అలవాటుగా వచ్చేది. మారిపోతుంది మనకి. మరి అది మనమే కాదు, మన పిల్లలు కూడా చూస్తారు. మనం ఏం చేస్తుంటే పిల్లలు అదే చేస్తుంటారు కదా. అవును. భవిష్యత్ కాలంలో కూడాను వాళ్ళకి ఏ రకమైనటువంటి అప్రశాంతత లేకుండా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఉమ్. ఈ ధూపం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. అయితే ఇది మంగళవారం మార్నింగ్ లేదా సాయంత్రమా అనేది మీకు ఏమన్నా టైం ఉంటుందా? తప్పనిసరిగా నాన్న, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల కానీ, ఉమ్, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల కానీ చేయడం అనేది విశేషం. ఆ, ఎందుకంటే మంగళవారం అయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుజహోర సమయం అంటాం. ఉమ్, దాని ద్వారా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా వరకు. ఉమ్, అలాగే శుక్రవారం రోజున ఉమ్, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శుక్రహోరా సమయం అంటాం. ఉమ్, ఆ శుక్రహోరా సమయంలో వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉమ్. అది కూడా కొందరికి డౌట్ ఉంటుంది. అవును. ఉదయమా సాయంత్రమా అనేది కూడా ప్రేక్షకులకు డౌట్ ఉంటుంది చాలా. కదా గురు. ఈ విధంగా చేయడం మంచిది. చక్కటి సందేశం అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు విశ్వం.